ఓకే ఫ్రెండ్స్. స్పైస్ మనీలో వచ్చేసి ఈకేవైసీ ఎలా చేయాలనే టాపిక్ పైన ఒక చిన్న వీడియో చేస్తున్నాను ఈరోజు. సో, అది ఎలా చేయాలంటే స్పైస్ మనీ లాగిన్‌లోకి వెళ్తూ ఉన్నాము. స్పైస్ మనీలోకి లాగిన్ వెళ్ళిన తర్వాత ఇందులో కొంచెం కిందకి వచ్చేసి స్క్రోల్ చేస్తే ఆర్‌బీఎల్ ఈకేవైసీ అని ఉంది కదా! దానిపైన ట్యాప్ చేస్తా ఉన్నా. చూసారు కదా! ఆర్‌బీఎల్ ఈకేవైసీ. ఎక్కడ వస్తుందంటే ఇది ఆర్‌బీఎల్ ఈకేవైసీ. ఓకే. దీనిపైన ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ గెట్ స్టార్టెడ్ ఉంది కదా! ఓకే. దీనిపైన క్లిక్ చేశాను. దెన్ ఆఫ్టర్ మీ దగ్గర వచ్చేసి ఆధార్ నెంబర్ ఉంటుంది కదా! ఆధార్ నెంబర్ అడుగుతున్నాడు. అక్కడ ఆధార్ నెంబర్ ఇస్తాము. లేక కింద వచ్చేసి రీఎంటర్ ఆధార్ అన్నాడు. అక్కడ ఆధార్ నెంబర్ ఇస్తాము. దెన్ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారు. జెండర్ సెలెక్ట్ చేసుకుంటాము. టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేసేసి సబ్మిట్ ఇస్తాము. సో, నేను ఇప్పుడు ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తాను. ఓకేనా? ఆధార్ నెంబర్ ఇచ్చాము. డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చాము. జెండర్ సెలెక్ట్ చేసుకున్నాము. దెన్ ఆఫ్టర్ టర్మ్స్ అండ్ కండిషన్స్ పైన యాక్సెప్ట్ చేస్తా ఉన్నాను. క్లిక్ ఇచ్చాను. తర్వాత సబ్మిట్ బటన్ పైన నేను క్లిక్ చేయాలి. సబ్మిట్ బటన్ ఇట్స్ కాల్డ్ సబ్మిట్ బటన్. ఓకే. ఈ సబ్మిట్ బటన్ పైన క్లిక్ చేస్తూ ఉన్నా. సో, మనకు మెసేజ్ వచ్చింది చూడండి. వెరిఫైడ్ సక్సెస్‌ఫుల్ అనేసి. ఓకే. సో, ఆర్‌బీఎల్ ఈకేవైసీ కంప్లీటెడ్ నౌ. తర్వాత త్రూ బయోమెట్రిక్ ఇలా చేయాలా. మీ దగ్గర ఏ స్కానర్ ఉందో ఆ స్కానర్ వచ్చేసి సెలెక్ట్ చేసుకోండి. స్కానర్‌ని సెలెక్ట్ చేసుకోవడం కింద కార్నర్‌లో ఎడమ వైపున ఇక్కడ ఉంది చూడండి డివైజెస్ సెలెక్షన్. ఇక్కడ మీ దగ్గర ఏ డివైస్ ఉందో ఆ డివైస్ సెలెక్ట్ చేసుకోండి. దెన్ ఆఫ్టర్ టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేయండి. బయోమెట్రిక్ మిషన్ పైన మీ థంబ్ ఇంప్రెషన్ ఇవ్వండి. దెన్ ఆఫ్టర్ స్కాన్ పైన క్లిక్ ఇవ్వండి. ఓకేనా? చూడండి మీ డేటా వచ్చేసింది. సో, అంటే మీరు ఇచ్చిన బయోమెట్రిక్ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అని కదా అర్థం. సో, తర్వాత సబ్మిట్ అని ఇస్తూ ఉన్నా. ఓకే. ఈకేవైసీ కంప్లీటెడ్. సో, ఈ విధంగా వచ్చేసి ఆర్‌బీఎల్ ఈకేవైసీ మనం స్పైస్ మనీలో చేస్తాము. దీనివల్ల ఉపయోగం ఏంట్రా అంటే ఎవరైతే ఏజెంట్ కానీ మీ నా లాగిన్ తీసుకొని ఉంటారు కదా! ఆ పర్సన్ వచ్చేసి లైవ్‌లో ఉన్నారా లేదా అనేసి బ్యాంక్ వాళ్ళకు, గవర్నమెంట్‌కి తెలియడానికి ఇది ఒక ప్రాసెస్ అని మనం చెప్పుకోవచ్చు. ఓకే. వెల్ అండ్ గుడ్. థాంక్ యూ మరి.